ఓం శాంతి. లేఖ్రాజ్ జీవితంలోని ప్రారంభ దశ. అతని లౌకిక పేరు లేఖ్రాజ్. డిసెంబర్ 1884 15న సింధ్, హైదరాబాద్లో, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, జన్మించారు. ఆయన తండ్రి ఖుబ్చంద్ క్రిప్లాని ఒక గ్రామ పాకశాల ప్రధానాధ్యాపకుడు. చిన్నతనంలోనే లేఖ్రాజ్ తల్లి మరణించగా ఆయన భక్తి పట్ల ఆసక్తి పెరిగింది. తర్వాత తండ్రి మరణంతో లేఖ్రాజ్ తన మామగారి జనరల్ స్టోర్లో పనిచేయడం ప్రారంభించాడు. అనంతరం తన గ్రామాన్ని విడిచి బాంబే, ముంబై వెళ్లి వజ్రాల పాలిషింగ్ నేర్చుకున్నాడు. క్రమంగా తన శ్రమతో ఆయన తన స్వంత ఆభరణాల దుకాణాలను ప్రారంభించి కాలక్రమంలో కలకత్తా, ప్రస్తుతం కోల్కతా లో పేరుపొందిన వజ్రాల వ్యాపారవేత్తగా ఎదిగారు. 1936 మధ్యలో దాదా లేఖ్రాజ్ దేవుని నుంచి దర్శనాలను పొందడం ప్రారంభించారు అని చరిత్ర పేజీలో వ్రాయబడింది. ఆయన విష్ణువు, ఒక దైవం, భక్తుడు. దివ్య ప్రేరణతో ఆయన స్థానిక పిల్లల కోసం ఒక డే బోర్డింగ్ పాకశాలను ప్రారంభించారు. అక్కడ ఆయన గీత యొక్క ఆధ్యాత్మిక అర్థాలను సాధారణ విషయాలతో పాటు వివరించేవారు. ఇది గీత యొక్క నిజమైన దేవుడు, శివుడు, అనిరాకార దేవుడు అని, శ్రీకృష్ణుడు సత్యుగలో ఉన్న ఒక దైవం కాదు అని వివరణతో ప్రారంభమైంది. బ్రహ్మ అనే పేరు అప్పటివరకు ఇవ్వబడలేదు. అలాగే శివ అనే పేరు కూడా అప్పటివరకు తెలియదు. మరింత దివ్య ప్రేరణతో దాదా లేఖ్రాజ్ తన మొత్తం ఆస్తిని 5 అర్పిత తల్లులు మరియు పెళ్లికాని అమ్మాయిలు, కుమారులు తో కూడిన ట్రస్ట్కు అప్పగించారు. ఇక్కడే ఒక దివ్య ప్రయాణం ప్రారంభమైంది. దాదా 282 మందితో కలిసి కరాచీ, పాకిస్తాన్ లో స్థిరపడ్డారు. అక్కడ వారు 14 సంవత్సరాలు తపస్సులో గడిపారు. 1948 ప్రాంతంలో దాదా లేఖ్రాజ్కు బ్రహ్మబాబా అనే పేరు మురళి తరగతి సమయంలో ఇవ్వబడింది. 1936 నుండి ఓం మండ్లీ సృష్టి వరకు జరిగిన సంఘటనల గురించి ప్రారంభ కథనాన్ని చెప్పే పూర్తి వీడియో క్రింద ఇవ్వబడింది. 1950లలో భారతదేశం అంతటా కొత్త బ్రహ్మకుమారి కేంద్రాలు మరియు గీతా పాకశాలలు వివిధ రాష్ట్రాలలో ప్రారంభించడంతో సేవలు విస్తరించాయి. బాప్ దాదా, శివబాబా మరియు బ్రహ్మబాబా యొక్క సంయుక్త స్వరూపం నుండి లేఖలు వివిధ కేంద్రాలలో నివసిస్తున్న బ్రహ్మకుమారులకు మార్గనిర్దేశం చేస్తూనే ఉండేవి. వ్యక్తిత్వం మరియు గుణాలు. 1948లో బ్రహ్మబాబా అనే పేరుతో పిలువబడిన ఈ ఆత్మ అనితర సాధారణమైనది, మానవుడుగానే అత్యంత ప్రత్యేకమైన పాత్రను పోషించింది. సత్యజ్ఞానాన్ని, మురళి అందించేందుకు మరియు కొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు బ్రహ్మబాబా దేవుని, శివబాబా మాధ్యమంగా మారారు. అలాంటి ప్రత్యేక ఆత్మకు త్యాగం, విరాగ్యం అనే అపూర్వ గుణం ఉంది. భౌతిక సంపద, ఖ్యాతి లేదా సౌకర్యం ఏదైనా బ్రహ్మబాబా శివబాబా యొక్క ఆదేశాల ప్రకారం అన్నింటినీ త్యజించారు. అతని వ్యక్తిత్వం చాలా రాజసంగా ఉండేది అని అతనితో కలిసి జీవించిన దాదీలు మరియు దాదాలు, ముఖ్యంగా పెద్దవయస్సు బ్రహ్మకుమారులు తరచూ గుర్తు చేసుకుంటారు. ఎవరైనా అతన్ని సందర్శించినప్పుడు వారి ఇష్టాయిష్టాలను అడిగి వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచేందుకు వారికి ఏదైనా ఇచ్చేవారు. బాబా యొక్క రాజసత్వం ముఖంపై ప్రకాశిస్తుండేది. కొత్త ప్రపంచంలో కృష్ణుడిగా పునర్జన్మ పొందే అభిమానం, ఇంటాక్సికేషన్ ఆయనలో కనిపించేది. ఇది అప్రతంగా ఉండేది. అందుకే బాబా అహంకారానికి దూరంగా ఉండేవారు. సాధ్యమైనంత సరళ జీవితం గడుపుతూ బ్రహ్మబాబా అనేక మందికి దేవుని మార్గాన్ని చూపించారు. ఆయన గుణాలు ఆయనను చూసినవారి హృదయాలలో నిలిచి ఉన్నాయి. ప్రపంచ పితృస్వరూపుడిగా బ్రహ్మబాబా కరుణతో నిండి ఉండేవారు. పిల్లలు బాధలో ఉన్నప్పుడు ఆయనకు రాసిన లేఖలను చదివిన రాత్రులు బ్రహ్మబాబాకు నిద్ర కుదరలేదు. అలా రాత్రంతా మేల్కొని వారికి శక్తినిచ్చేందుకు సాకాష్, ఆధ్యాత్మిక శక్తి అందించేవారు. బ్రహ్మబాబా యజ్ఞంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే శివబాబాపై అంతులేని విశ్వాసం కలిగి ఆయన ఆదేశాలను పాటిస్తూ ఇతరులకు కూడా అదే ప్రేరణ ఇచ్చారు. జవాబుదారీతనం మరియు ప్రేమాభిమానాలు. 1965లో మమ్మ అవ్యక్త స్థితిని పొందినప్పుడు బ్రహ్మబాబా మీద బాధ్యతలు మరింత పెరిగాయి. మరోవైపు కొత్త కేంద్రాలు ప్రారంభించబడ్డాయి, వాటిని చూసుకోవడం అవసరమైంది. పిల్లల లేఖలు ప్రతిరోజూ వచ్చేవి. బాప్ దాదా వాటికి ప్రతిస్పందించేవారు. నిరుపయోగంగా సమయం వృథా చేయడం ఎన్నడూ జరగలేదు.
బ్రహ్మ బాబా యొక్క రోజువారీ జీవితం ఎంతో బిజీగా ఉండేది, అయినప్పటికీ సమావేశాలు మరియు పలకరింపులకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఆయన ప్రేమతో కూడిన, శ్రద్ధగల స్వభావాన్ని సీనియర్ బ్రహ్మకుమారులు ఈ వీడియోలో గుర్తు చేస్తున్నారు. తుదివారాలలో బాబా బాధ్యతల నుంచి వేరుపడటం ప్రారంభించారు. వృద్ధ దాదీలకు పనులను పంచి, బాబా చివరి సంవత్సరాన్ని మధుబన్లో గడిపారు, గాగ తపస్సులో నిమగ్నమాయ్. 1969 జనవరిలో బాబా పూర్తిగా దేవదూత స్థితిని, దాన్ని మనం కర్మతీత స్థితి అంటాం, చేరుకుని భౌతిక లోకాన్ని విడిచారు. భౌతిక లోకంలో తన కార్యాన్ని పూర్తిచేసి, అనిరాకార తండ్రి, శివబాబా తో కలిసి సత్యయుగ స్థాపన కృత్యంలో చేరారు. బాప్దాదా, అనిరాకార దేవత శివ మరియు మొదటి మనిషి బ్రహ్మ యొక్క సంయుక్త స్వరూపం, తమ రథం అయిన దాది గుల్జార్ ద్వారా మురళి చెబుతూ పిల్లల ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచడం మరియు స్థాపన కార్యాన్ని వేగవంతం చేయడం కొనసాగించారు. ఈ విధంగా బ్రహ్మ బాబా ఇప్పుడు సూక్ష్మలోకంలో తన పాత్ర పోషిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. పాదముద్రలు. బ్రహ్మ బాబా, ప్రజాపిత, తన పాదముద్రలను వదిలారు. ఆ పథంలో నేడు లక్షలాది మంది తమ ఆత్మసాక్షాత్కారం కోసం మరియు అనిరాకార దేవుడు, పరమాత్మ అయిన శివ బాబా ద్వారా బోధించబడిన ఆధ్యాత్మిక జీవన మార్గంలో నడిచారు. నిర్వికారి, నిరహంకారి, నిరాకారి అంటే దోషరహితుడిగా ఉండండి, అహంకారరహితుడిగా ఉండండి, ఆకారరహితుడిగా ఉండండి అనే మాటలు ప్రజాపిత బ్రహ్మ బాబా చెప్పిన చివరి మాటలు. ఓం శాంతి.